తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బుగ్గమఠం భూములకు సంబంధించి 3.88 ఎకరాల పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. భూములు సర్వే చేస్తున్నారు. రీసర్వే చేస్తున్న సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు సర్వే అధికారులు మధ్య తీవ్రమైన వాగ్వివాదం చోటు చేసుకుంది. వివాదాల భూములకు సంబంధించిన మరింత సమాచారం తిరుపతి నుండి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఇంటి వద్దన ఇవాళ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. బుగ్గ మఠానికి సంబంధించిన అధికారులు కొంతమంది ఇక్కడికి వచ్చి మఠానికి సంబంధించిన భూములంటూ కూడా పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసులు ఇంకా ఇవ్వలేదు. ఇంకా కూడా రకరకాలుగా అంటే ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇందులో 261/1 సర్వే నెంబర్ కావచ్చు, 62/61/2 సర్వే నెంబర్లో దాదాపుగా 15 ఎకరాలు ఉంటాయి. ఈ 15 ఎకరాల్లో కూడా మనం చూస్తున్నట్లయితే కన్నా ఈ భూములకు సంబంధించి మనం ఒకసారి చూస్తున్నట్టే గత కొద్ది రోజుల నుంచి కూడా వివాదం నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెవెన్యూ అధికారులు అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఇప్పటికే అప్పట్లో రకరకాలుగా కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో అప్పటికే పెద్ద ఎత్తున అంటే ఇక్కడ భూములకు సంబంధించి మొత్తం కూడా రీసర్వే చేస్తూ వస్తున్నారు. ఆ రీసర్వేలో భాగంగా ఇవాళ అధికారులు ఇక్కడికి చేరుకుని ఇవాళ ఉదయం నుంచి కూడా మొత్తం కూడా ఈ భూములన్నింటినీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇల్లు చుట్టుపక్కల ఉన్న భూములు దాదాపుగా 15 ఎకరాలకు సంబంధించిన భూములంతా కూడా రీసర్వే చేయడం జరిగింది. రీసర్వే చేస్తున్నారు. ఆ రీసర్వే చేసే సందర్భంలో మొత్తం ఇటు సైడ్ కూడా మనం చూస్తున్నట్లయితే కదా ఈ భూములన్నీ కూడా మొత్తం చుట్టుపక్కలంతా కూడా పెద్ద ఎత్తున భవనాలు ఉంటాయి. అదేవిధంగానే ఆ భవనాల మధ్యలో దాదాపుగా 4 ఎకరాల పైగా కూడా ఈ భూములు అనేది అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా బుగ్గ మఠానికి సంబంధించినటివి. ఈ భూములు గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొట్టేశారంటూ కూడా రకరకాలుగా కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో వాటిని నిజానిజాలు తేల్చుకునేందుకు బొగ్గమఠం అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చి మొత్తం కూడా సర్వే చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సర్వే ప్రస్తుతానికి చేస్తున్నారు. అదే సందర్భంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళు పెద్ద ఎత్తున గతంలో రైతులకు సంబంధించిన భూములు ఇవన్నీ మేము చట్ట ప్రకారం పెద్దిరెడ్డి గారు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా చట్ట ప్రకారం ఈ భూములన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా కబ్జాలకు పాల్పడలేదు, కొట్టేయలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని వాళ్ళని అంటే ఇష్యూస్ లేకుండా చట్ట ప్రకారం అధికారులు చేసేటువంటి ప్రయత్నానికి అడ్డు రావద్దన్నట్టు కూడా వాళ్ళతో కూడా అనుచరులతో కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద మనం ప్రస్తుతానికి బీఆర్కే స్క్రీన్ పైన బీఆర్కే కెమెరామెన్ మనం మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే చాలా రోజుల నుంచి కూడా వివాదం నడిచింది. ఈ వివాదానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సర్వే నెంబర్ 261/1, 261/2 ఈ భూముల్లోనే పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 15 ఎకరాలు ఉంటే అందులో 4 ఎకరాల వరకు అంటే 3.80 ఎకరాల వరకు కూడా పెద్దిరెడ్డి ఆయన చేతుల్లో దీన్ని పెట్టుకోవడం జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా నివృత్తి చేయడానికి అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడే ఈ ప్రాంగణంలోనే మొత్తం కూడా చుట్టూ అంతా కూడా మనం చూడొచ్చు. ప్రహరీ కూడా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంగణంలోనే పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చేస్తున్నది మనం చూడొచ్చు. అధికారులతో అక్కడ ఉన్నటువంటి ఒకసారి మనం చూస్తున్నట్లయితే కన్నా మొత్తం సర్వే జరుగుతుంది మనం చూడొచ్చు. ఆ సర్వేకి సంబంధించి స్థానికులు కావచ్చు, అదేవిధంగానే పెద్దిరెడ్డి అనుచరులు తీవ్ర వాగ్వివాదాన్ని చోటు చేసుకోవడం జరిగింది. అంటే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ రకంగా అంటే దౌర్జన్యంతో ఈ రకంగా అధికారులు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మాత్రం అంటే సర్వే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించాలనేదే ప్రధానంగా అధికారుల ఆలోచన. అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా సర్వే చేస్తున్నారు. చూద్దాం మరి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ భూములకు సంబంధించి చట్ట ప్రకారం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అదే స్థాయిలోనే భూములు సర్వే చేసిన తర్వాత ఎంతవరకు అన్యాక్రాంతమైంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. వీడియో